యుద్ధంలో పక్కన చర్చలు జరుగుతూ ఉన్నా సరే, ఇజ్రాయెల్ మాత్రం హెజ్బుల్లా వ్యవహారం, లెబనాన్ వ్యవహారంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన చర్చల్లో అది లేదని చెప్పింది. అమెరికా, ఇరాన్ చర్చలు. ఈవెన్ అమెరికా కూడా అదే అంది కదా! తాజాగా దక్షిణ బీరుట్ మొత్తాన్ని ఖాళీ చేయమని ఆదేశించింది ఇజ్రాయెల్. లెబనాన్‌లో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతూనే ఉన్నాయి. కాల్పులను అమల్లోకి రావాల్సిన సమయానికంటే ముందే ఇజ్రాయెల్ భారీ చర్యలకు దిగింది. లెబనాన్ రాజధాని దక్షిణ బీరుట్లు మొత్తం 1 గంటలో ఖాళీ చేయాలని మొన్న ఆదేశించి, ఆ పైన కీలకమైనటువంటి నేతల్ని టార్గెట్ చేసింది ఒక ఎత్తు. బేసిక్‌గా ఏంటంటే, క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి ఇయన్ ఎబెల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అడుగులు వేస్తోంది. అట్టిరి ద్వారా ఉత్తర యాక్సెస్ రోడ్డుని తెగతెంపులు చేస్తోంది. ఆహ్, ఎయిట్రోన్, మొరోన్ ఆల్ రాస్ వైపుల నుండి భారీగా భూమి మీదన యుద్ధం చేయడానికి తన సైన్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అంటే ఆ ప్రాంతాల్ని తను స్వాధీనం చేసుకునేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. ఎందుకు అంటే, బింత్ జ్బెయిల్ 2006 యుద్ధంలో కీలక పోరాట ప్రాంతంగా మారింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతం హాట్ స్పాట్‌గా మారుతోంది. దాన్ని ఆక్రమించుకుంటే లెబనాన్‌లో సగాన్ని ఆక్రమించుకున్నట్టే. ఇది కాల్పుల విరమణని దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నం కిందనే కనబడుతోంది. ఒప్పందం అమల్లోకి రాకముందే గరిష్టంగా నష్టాన్ని కలిగించినట్టు అవుతది. ఈ ప్రాంతంలో పరిస్థితి అత్యంత సున్నితంగా మారుతా వచ్చినటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ చూడాల్సి ఉంది.